యేసుక్రీస్తు నామములో వందనాలు. కొద్ది నిమిషాలు స్కిప్ చేస్తారు, వాటిని మనం జాగ్రత్తగా చూద్దాం. యేసు ప్రభు వారి జననాన్ని గురించిన విషయాలు ఒక్కొక్కటిగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. దాన్ని జాగ్రత్తగా పెట్టడానికి మనం కూడా ప్రయత్నం చేద్దాం. యేసు ప్రభు వారి జననము, ఆయన బాల్యాన్ని గురించిన విషయాలు మనం మాట్లాడదాం. మొట్టమొదట యేసుక్రీస్తు ప్రభు వారి జననానికి ముందు ఏం జరిగిందో ఇప్పుడు మనం చూద్దాం. ప్రారంభిద్దాము. యేసుక్రీస్తు జననానికి ముందు 400 సంవత్సరాలు ఎవరు కూడా దేవుడు మనుషులతో మాట్లాడలేదు. కానీ 400 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి దూత ప్రత్యక్షమై మాట్లాడతాడు. ఆ సందర్భాన్ని ఇప్పుడు మనం చూద్దాం. దూత ప్రత్యక్షమై ఏం మాట్లాడతాడు, దూత ప్రత్యక్షమై ఎవరితో మాట్లాడుతున్నాడో మనం ఆ విషయాలు గమనిద్దాం. మరియా, ఎవరండి మీరు? నేను దేవుని ఎదుట నిలుచుగా ప్రేరితుడు. వామ్మో, ఆనాడు జకరియా కనపడింది మీరేనా? జకరియా కనపడిన వెంటనే నోరు పడిపోయింది. అలాగే పాత నిబంధనలో కూడా 1,00,000కు పైగా జనాన్ని హతం చేశారు. వామ్మో. మరియా, భయపడకు, దేవుడు నీకు తోడై ఉన్నాడు. నీవు దేవుని వలన కృప పొందితివి. నీవు ఒక గర్భము ధరించి ఒక కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టింది. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అంటాడు. ఆయన రాజ్యం అంతము లేనిదయ్యాడు. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలుడు. నేను పవిత్రురాలిని, పురుషుని ఎరగని దాన్ని. ఇది ఎలా సాధ్యం? పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చింది. సర్వోన్నతుడి శక్తి నిన్ను కమ్ముకొను. దీనికి 2 సూచనలు కలవు. పాత నిబంధనల్లో ప్రత్యక్ష గుడారం మీద ఎంత ప్రభావం అయితే వచ్చిందో అంత ప్రభావాన్ని నువ్వు పొందుతావు. అలాగే జకరియా ఎలిజబెత్ చూసిన అద్భుత కార్యాలన్నింటినీ నీవు కూడా చూస్తావు. నేను ప్రభు దాసురాలను, ఈ మాటలు నెరవేరును కాక. ఆమేన్. అలాగే మరియకు ప్రత్యక్షమైన ఆ దేవుడు ఉంటే యోసేపు కూడా తన పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్నప్పుడు యోసేపు ప్రత్యక్షం అవుతాడు. ఆ సందర్భాన్ని మనం గమనిద్దాం. నాతో ప్రదానం చేయబడిన మరియా గర్భవతిగా ఉంది. ఆమెను ఎలా అయినా అవమానపరచకుండా రహస్యంగా విడనాడాలి. దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకుంటూ భయపడకు. ఆమె గర్భము ధరించినది, అది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టబడింది. ఈయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడింది. ఇదిగో, కన్యక గర్భవతి అయి ఒక కుమారుని కని ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడింది. ఆమేన్. ఆ తర్వాత యోసేపు మరియను చేర్చుకోవడానికి భయపడక మరియను చేర్చుకుంటాడు. నజరేతు నుండి వారు ప్రయాణమై ప్రజా సంఖ్య రాయబడడానికి బెత్లెహేముకు వెళ్తున్నారు. బెత్లెహేము ప్రయాణంలో జరిగిన ఒక సందర్భాన్ని వారు మాట్లాడతారు. విన్నాం. ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా కావాలి? ధైర్యం వహించు మరియా, ప్రభువే మనకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేద్దాం. దేవా, మా అనుదిన ఆహారము మాకు దయచేయు. ఆమేన్. అయ్యో, చాలా ఇళ్లలో అడిగాము, కానీ మనకి ఎక్కడ స్థలం దొరకడం లేదు. ఇంకొకసారి కొంచెం ముందుకెళ్ళి ప్రయత్నం చేద్దాం. ఎవరైనా మనకు స్థలాన్ని ఇస్తారంట. అయ్యా, మీ ఇంట్లో ఏమైనా స్థలం ఉందా? మా ఇంటి వద్ద ఏమి స్థలం లేదు, కానీ అన్ని స్థలాలు నిండిపోయినాయి. కానీ మీ పరిస్థితి చూసుకున్నప్పుడు పశువుల పాపలో కొంత స్థలం ఖాళీగా ఉంది. అదిగోండి, అక్కడే ఉంది. వెళ్ళి చూసి ఒకవేళ ఇష్టమైతే అక్కడ ఉండడానికి ప్రయత్నం చేయండి. ఉంటామయ్యా. యేసుక్రీస్తు ప్రభువారు జననము పశువుల పాకలో జరిగింది. ఎందుకంటే ఆయన రాజమందిరంలో పుట్టలేదు. రాజమందిరంలో పుడితే రాజులు మాత్రమే ప్రవేశించగలరు. కానీ పరలోకంలో ఆయన అత్యున్నతమైన సింహాసనం మీద ఉన్నవాడు. పశువుల పాకలో ఆయన జన్మించాడు. ఎందుకో మనం ఆలోచన చేయాలి. పశువుల పాకలో ఆయన జన్మించడానికి గల కారణం ఒకటే. కారణం ఏంటంటే అందరూ ఆయన దగ్గరకు రావడానికి. కాబట్టి ఇప్పుడు మనము చూడబోతున్న తర్వాత సందర్భం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు బెత్లెహేములో పశువుల పాకలో జన్మించిన తర్వాత ఇప్పుడు కొంతమంది వ్యక్తులకు మరలా
ఆ సమాచారం వెళ్ళబోతుంది. ఆ వ్యక్తులు ఏం చేస్తున్నారో చూద్దాం. వారు గొర్రెల కాపర్లు ఏం చేస్తున్నారో ఏం చేయబోతున్నారో మనం చూద్దాం. నేను దేవుని ఎదురు తెలుసు గాబ్రియేలు దూత. ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం నేను మీకు తెలియజేసిన దావీదు పట్టణమందు మీ కొరకు నేడు రక్షకుడు పుట్టి అన్నాడు. ఆయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పొరని ఉండటం మీరు చూశారు. మీరు వెళ్ళి అందరికీ చెప్పండి. ధన్యవాదాలు. త్వరగా రండి, లోకరక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. అదిగో ఆ దూత చెప్పినట్లు ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టి పెట్టి పరుండబెట్టి ఉండెను. రండి మనం వెళ్ళి ఆరాధిద్దాం. ఆ దూతలు అలా చూస్తూ యేసు ప్రభు గురించి అందరికీ ప్రకటిస్తూ వారు ఆ విషయాన్ని అందరికీ తెలియజేశారు. ఆ తర్వాత జరిగిన సందర్భం ఏంటంటే, దూతలు వచ్చి చూసి వెళ్ళిన తర్వాత మరియా యోసేపు కొన్ని రోజులకు శిశువును తీసుకొని యెరూషలేముకు వెళ్తున్నారు. యెరూషలేముకు ఎందుకు వెళ్తున్నారంటే, యెరూషలేములో దేవాలయంలో వాళ్ళు అర్పించవలసిన బలి ఉంది కాబట్టి అక్కడ 3 సందర్భాలు జరుగుతాయి. ఆ 3 సన్నివేశాలు ఏంటో మనం జాగ్రత్తగా చూద్దాం, జాగ్రత్తగా గమనించాలి. మొదటి సన్నివేశం, వారు 2 గోవులను అర్పించడం. దేవా, మేము పేదవారం, మాకున్నదంతలో మేము ఈ 2 గువ్వలను మీకు సమర్పిస్తాము. మా అర్పణ స్వీకరించము. ఆమేన్. క్రీస్తును చూసేంత వరకు చనిపోను, బతికే ఉంటాను. నేను నిన్ను చూశాను, నన్ను వెళ్ళను. అన్యజనులు బయలుపరిచిన వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సిద్ధపరిచిన ఈ రక్షణను నేను కన్నారా చూచుకుంది. అనేక హృదయాలోచనలు బయలుపరిచినట్లు ఇశ్రాయేలు పట్టణకును లేచినట్లు నేను ఒక వివాదాస్పదమైన గుర్తుగా నియమించబడ్డాడు. ఇదిగో మరియా, ఈ హృదయంలో ఒక ఖడ్గం చూసుకోవచ్చున్నది. ఈ నా లోక పాపం కొరకు తను అప్పగించుకున్నాను. తన మీద మొన్న కిరీటం, చేతిలో గాయాలు నిన్ను చూస్తావు, మిక్కిలి బాధపడతావు. ఇది నీ హృదయంలో ఉంచుకున్నాను. ఆమేన్. ఆ తర్వాత సమయములతో మాట్లాడిన తర్వాత అదే దేవాలయంలో 84 ఏళ్ల నుండి ప్రార్థన చేస్తూ రేయింబవలు దేవుని పరిచర్య చేస్తూ ఆ దేవుని వాక్యాన్ని యేసుక్రీస్తు గురించి అనేకులకు ప్రకటిస్తూ ఉన్న హన్నా అనే భక్తురాలు ప్రవక్తని ఆయన వెళ్ళి మరియా యోసేపులు కలుస్తున్నారు. నేను మెస్సీయాను నా రాజును కన్నులారా చూశాను. ఆయన వస్తాడని నేను మీతో చెప్పిన మాట నెరవేరింది. ఈయనే మన రక్షకుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమేన్. దేవాలయంలో యెరూషలేములో వాళ్ళ కార్యక్రమాన్ని అంతటిని పూర్తి చేసుకున్న తర్వాత వాళ్ళు నజరేతు వెళ్ళిపోయారు. మరియా యోసేపు నజరేతు నుండి కొంతకాలానికి మరలా వాళ్ళు బెత్లెహేముకు వెళ్ళి బెత్లెహేములో నివాసం చేస్తున్నారు. నివాసం చేస్తున్న సమయంలో ఒక సందర్భం జరిగింది. ఏంటంటే, ఆ యేసుక్రీస్తు ప్రభువారిని చూడడానికి ఆ బెత్లెహేముకి ప్రయాణమై కొన్ని సంవత్సరాల నుండి కొంతమంది జ్ఞానులు రాబోతున్నారు. ఆ జ్ఞానులు ఎలా ఉంటారు, వాళ్ళు ఏం జరిగింది, దానికి ఏ రోజు స్పందన ఎలా ఉంది అనే విషయాలు మనం గమనిద్దాం. నేరుగా మనం జ్ఞానులు వాళ్ళు ఎంత దూరం నుండి ప్రయాణం చేస్తూ వస్తున్నారో ఆ విషయాలన్నింటినీ మనం చూద్దాం. చూడండి, జ్ఞానులు ఇంతకాలం నడిచాం, ఇంకెప్పుడు గమ్యాన్ని చేద్దాం, రాజుని ఎప్పుడు చూస్తామో ఏమో. అదిగదిగో రాజు భవనం వచ్చేసింది, రాజు దగ్గరికి వెళ్ళి కలుద్దాం. అయ్యా, మనము దేవుణ్ణి నక్షత్రాన్ని కదా వెంబడించాల్సింది, దారి తప్పిపోతున్నాను నేను. నా అనుభవం నాకు చెప్తుంది, రాజు రాజమందిరంలోనే పడతాడు. మాట్లాడకుండా రండి.
ఏంటి రాజు తొలి చేసుకుంటే ఇలా వస్తున్నారు? అయ్యా, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి ఆయన పూజింపవచ్చుది. ఇప్పటికే నేను నా సహోదరులందరినీ చంపాను రాజ్యం కోసం. మరలా రాజా, ఎవరా వ్యక్తి నాకు ఇప్పుడే తెలియాలి. రాజా, నాకు తెలిసిన కొంతమంది శాస్త్రం ఉన్నారు, వాళ్ళు పిలిపించిన వెంటనే పిలిపించండి. శాస్త్రులు వస్తున్నారు. వీళ్ళు దేవుని వాక్యాన్ని బాగా అధ్యయనం చేసిన వారు. దేవుని వాక్యంలో ఏముందో వాళ్ళకి తెలుసు. వాళ్ళు మాట్లాడతారు, విందాం. ఇలా నుండి యూదుల రాజు పుడతాడా? అవును రాజుగారు, ఆ యూదుల రాజును మెస్సయా క్రీస్తు అని అంటారు. అయితే ఆయన ఎక్కడ? ఒకసారి మా గ్రంథంలో చూస్తాం. దొరికింది. బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్పగ్రామమున నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలుబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. యూదుల రాజైన మెస్సయ్య, మా రాజైన మెస్సయ్య బెత్లెహేములోనే పుడతాడు. మీ రాజా? నేను మీ రాజును కాదా? అయ్యా, అలా కాదండి, అంటే మా గ్రంథంలో రాయబడిన రాజని. ఇక మీరు వెళ్ళవచ్చు. జ్ఞానులతో నేను రహస్యంగా మాట్లాడాను. ఆ నక్షత్రం మీకు ఎక్కడ కనపడింది? మీరు వెళ్ళి ఆ శిశువుని విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకున్న నేను ఆయన ఆరాధించినట్లు నాకు వర్తమానం తేండి. సరే రాజా, మేము వెళ్తున్నాం. అయ్యా, మనము దేవుని నక్షత్రాన్ని వెంబడించుంటే బాగుండేది కదా. సరే ఇప్పటి నుండి అయినా నక్షత్రాన్ని వెంబడిద్దాం బండి. అదిగో ఆ నక్షత్రం. యూదుల రాజు ఈయనేనా? కానుకలు తీసుకురండి. మా కొండవాడిలో నుంచి కొంత మీకు సమర్పిస్తున్నాం, స్వీకరించు. సరే పదండి, ఈ సమాచారాన్ని హేరోదుకు తెలియజేద్దాం. జ్ఞానులు హేరోదుకు తెలియజేయడానికి వెళ్తుండగా దేవదూత జ్ఞానులకు ప్రత్యక్షమై ఏం మాట్లాడతారు? ఆరాధన చేస్తున్న వారు ఆరాధన అయిపోయిన తర్వాత సందేశాన్ని పొందుకుంటే కాపాడబడతారు అనే విషయం ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి ఇప్పుడు జ్ఞానులు ఆరాధన చేశారు, ఆరాధన వెంటనే వెళ్ళిపోకుండా ఒక సందేశాన్ని పొందారు. ఆ సందేశం వారిని ఎలా కాపాడుతుంది? జ్ఞానులారా, మీరు ఏ రోజుకు వర్తమానం తీసుకుపోక వేరొక మార్గంలో మీ దేశానికి వెళ్ళండి. ఏలైనగా అతను మిమ్మల్ని చంపాలని చూస్తున్నాడు. సరేనండి, కృతజ్ఞతలు. జ్ఞానులు వేరొక మార్గాన వెళ్ళిపోతున్నారని హేరోదుకు తెలియదు. కానీ వారు వెళ్ళిపోయి చాలా కాలం రాకపోవడాన్ని బట్టి హేరోదు వారు తనను మోసం చేశారని గ్రహిస్తాడు. అలాంటి సందర్భంలో మరియను శిశువును కాపాడడానికి దూత ప్రత్యక్షమై ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి గమనిద్దాం. యోసేపు, శిశువును చంపాలని హేరోదు రాజు వేసి చూస్తున్నాడు కనుక నువ్వు శిశువును ఆయన తల్లిని తీసుకొని ఐగుప్తుకు వెళ్ళు. ఏలయనగా ఐగుప్తులో నుండి నా కుమారుని పిలుచుకుని అనే ప్రవచనం నెరవేర్చి ఉంది. చిత్తమయ్యా. అయ్యా, ఇప్పుడు మన ప్రయాణానికి కావాల్సిన డబ్బు మన దగ్గర లేదు. ఇప్పుడు ఎలా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మరి దేవా, మా ప్రయాణానికి, మా నివాసానికి, మా పోషణకు కావాల్సిన ధనాన్ని మీరే సమకూర్చండి. ఆమేన్. ఒకసారి జ్ఞానమిచ్చిన బహుమతులు ఓపెన్ చేసుకుందాం. బంగారం, సాంబ్రాణి, బోలములు. ఇవి మన ప్రయాణానికి సరిపోతాయి. మరియా, దేవునికే స్తోత్రం.
దేవుడే వాళ్ళ ప్రయాణాన్ని కొరకు బంగారాన్ని సమకూర్చాడు. వారు పేదవారు, వారి దగ్గర ధనం లేదు. మరొక దేశానికి ప్రయాణం చేయాలంటే దేవుడు సమకూర్చిన ఆ ధనంతోనే వాళ్ళు ప్రయాణం చేసి ఐగుప్తుకు వెళ్తున్నారు. ఐగుప్తులో కొంతకాలం నివాసం చేయడానికి, తెలియని ప్రాంతంలో ఆహారం కొరకు, నివాసం కొరకు దేవుడే ధనాన్ని సమకూర్చాడు. ఇప్పుడు ఆ ధనం తీసుకున్న తర్వాత వాళ్ళు నివసిస్తున్నప్పుడు మరలా దూత ప్రత్యక్షమై వారితో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూడండి. యోసేపు, శిశువును చంపాలనుకుంటున్న హేరోదు రాజు మరణించాడు. నీవు శిశువును ఆయన తల్లిని తోడుకొని నజరేతుకు వెళ్ళు. చిత్తమైంది. అక్కడి నుండి ప్రయాణమై మరియా యోసేపులు ఐగుప్తులో నుండి నజరేతుకు వెళ్ళారు. అక్కడే ఆయన బాల్యం అంతా పూర్తయింది. 30 సంవత్సరాలు ఆయన నజరేతులోనే పెరిగాడు. అందుకే ఆయన ఏమని పిలువబడ్డారంటే నజరేయుడు అని యేసుక్రీస్తు ప్రభువారు పిలువబడ్డారు. ఈ మాట మనం జ్ఞాపకం చేస్తున్నాం. యేసుక్రీస్తు జీవితం, ఆయన జననము, ఆయన బాల్యము ఎలా కొనసాగిందో ఇప్పటి వరకు మనం చూసాం. ఒకసారి చేసిన పిల్లలందరూ నుంచోండి. వాళ్ళందరూ క్లాప్స్ కొట్టారు. అయితే అందరూ నుంచారు. అందరు కలిసి అందరికి వందనాలు చెప్పండి.